ఒకసారి అటు చూడు నాన్న, నువ్వు దడుచుకుంటావు. ఏంట్రా దడుచుకునేది? ఏమే, రాత్రి ఈడి కోసం ఒక అమ్మాయి వచ్చింది, ఇప్పుడు పెద్దోడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చాడు. అసలు ఏం జరుగుతుందే మన ఇంట్లో? నోరు ముయ్యండి, లేకపోతే ఈగలు దొరతాయి. ఒరే, ఇన్నాళ్ళు నువ్వు ఆ లక్కీగాళ్ళ వెదవనుకున్నాను, కానీ నీకు కూడా అమ్మాయి ఫ్రెండ్ ఉందా? ఏమ్మా, బయట మంచి కుర్రోళ్ళు, చదువుకున్న కుర్రోళ్ళు, చక్కగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి మావాడెలా నచ్చాడమ్మా? నాన్న, ఎందుకమ్మా ఇలాంటి ఎదవలు ప్రేమించి అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు? నాన్న కొంచెం ఓవర్ అయింది. తన నా గర్ల్ ఫ్రెండ్ కాదు. మరెవరు? చెప్తానుండు. ఈవిడ మా అమ్మ. ఓహో, నువ్వు 2 ముద్దలు తక్కువ తింటే బాధపడేది ఈవిడేనా? హాయ్ ఆంటీ. హలో అమ్మా. ఇదేంటి, ఇందాక దీని మాటలు విని రాత్రి మా వాళ్ళ గురించి చెప్పిందంతా మర్చిపోయింది అనుకున్నాను, కానీ అన్నీ గుర్తున్నాయి. అడుగా, ఆడు మా తమ్ముడు. ఓహో, తనేనా? నువ్వు క్రెడిట్ కార్డ్ అంతా గీకేసినా గాని అమాయకంగా క్షమించేసేవాడు? అవును. అవును, మీ పేరేంటి? వెంకటేశ్వర్లు. నాన్న, వెంకీ. అదేనమ్మా, మేమేమో వెంకటేశ్వర్లు అని పేరు పెట్టుకున్నాం. అదేమో వీడికి నచ్చక వెంకీ అనమంటాడు. వెంకటేశ్వర్లు అంటే పుండు మీద కారం చల్లినట్టుంటుంది వీడికి. ఇంతకీ ఈయనెవరు, మీ నాన్నేనా? అవును, మా నాన్నే. ఓహో, నువ్వు 2 ముద్దలు ఎక్కువ తింటే నిన్ను తిట్టే నాన్న ఈతనేనా? చచ్చావురా, బలి ఇరికించేసింది తింగర్ది. హాయ్ అంకుల్. హాయ్. రే రాజు, ఇట్రా, పైకి చూడరా. అసలు బుద్ధుందరా నీకు? ఇంటి గుట్టు బయట పెడతారా? వాళ్ళ గురించి గొప్పగా చెప్పి నా గురించి చెడుగా చెప్తావా? ఏదో ఫ్లోలో వచ్చేసిందన్న. ఏది వస్తే అది వాగేస్తావా? అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈరోజు పెళ్లి. ఏమే లక్ష్మి, చూసావా? పెళ్లి చేసుకున్నానంటే, మనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానంటే. అందుకేనా ఇన్ని రోజులు నువ్వు ఇంటికి రాకుండా ఉన్నావు? ఏంట్రా నువ్వు ఇలా చేసావు? ఏమండి, పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఇలా చేసావే. ఆపండి మీరు, మీరు మీ ఊహాగానాలు. నువ్వే కదరా పెళ్లి అన్నావు. నా మాట పూర్తి కాకముందే ఏదేదో అనేసుకుంటున్నారు. పెళ్లి మాకు కాదు, మరి మీకు. మాకు పెళ్లి 25 ఏళ్ళవుతుంది కదరా. అందుకేనమ్మా ఫంక్షన్ చేద్దామని తీసుకొచ్చింది. ఫంక్షన్ చేయడానికా? అయినా తీసుకురావడం ఏంట్రా? తను ఈవెంట్ ప్లానర్ నాన్న. ఓహో, అంటే ఏమిట్రా? అదేనన్నా, పెళ్ళిందకవి హడావిళ్ళు చేస్తూ ఉంటారు కదా, వాళ్లే. ఓస్, అంతేనా? అంతే. నీ మొహానికి అప్పుడే అనుకున్నా, నీ మొహానికి ఇంత అందమైన అమ్మాయి దొరుకుతుందా అనుకున్నా. కాకపోతే ఏమో, ఈ మధ్య నీలాంటి ఎదవలు కూడా ఇలాంటి అమ్మాయిలు ఇష్టపడుతున్నారు కదా అని కొంచెం అనుమానం వచ్చింది. కాదని క్లారిటీ ఇచ్చావుగా, సంతోషం నాయనా, సంతోషం. నాన్న, నన్ను దెప్పి పొడవడం తప్ప నీకు వేరే పని లేదా? ఇప్పుడు ఏమైందిరా? అయినా ఫంక్షన్ చేయడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? వద్దురే, ఎప్పటిలాగా చికెన్ వండుకొని తినేద్దాం. బా, మీకు విషయం తెలీదు కదా, ఈవిడ గారు 0 బడ్జెట్ లోనే ఫంక్షన్ మొత్తం చేసేస్తారంట. 0 బడ్జెట్ లోనా? యా. అయితే ఓకేరా, ఖర్చు ఉండదుగా. ఏమండి, ఊరుకోండి. ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగేస్తారు మీరు. మా రాజుగండి కిరాణా షాప్కి వెళ్ళమంటే పెట్రోల్కి డబ్బులు అడుగుతాడు. అలాంటిది నువ్వు డబ్బులు లేకుండా ఫంక్షన్ ఎలా చేస్తావమ్మా? నేను చేసి చూపిస్తాను కదా ఆంటీ. ఆకాశమంత పందిరేసి. అంటే అంత కాకపోయినా మనకి ఉన్నంతలో ఆ కొబ్బరి కొమ్మలతో ఒక చిన్న పందిరేసి అంగరంగ వైభవంగా మీ 25 సంవత్సరాల పెళ్లి సంబరాలు
అమ్మరం అంటేలా చేస్తాను. మీరు నన్ను నమ్మండి. ఆంటీ, అంకుల్ లోపలికి వెళ్లి త్వరగా రెడీ అయ్యిరండి. అమ్మాయి, మేము ఆల్రెడీ పొద్దున స్నానం చేశామమ్మా. సరే సరే, కానీ ఈ బట్టలు కాకుండా మీరు పెళ్లి చేసుకున్న రోజులా బట్టలు వేసుకోండి. ఏమ్మా, పెళ్ళై 20 సంవత్సరాలు అయింది కదమ్మా, ఆ బట్టలు ఇంకెలా ఉంటాయమ్మా, ఎప్పుడో చినిగిపోయాయి. అయ్యో అంకుల్, నేను అంటుంది ఆ బట్టలే కట్టుకోమని కాదు. మీకున్న దాంట్లో రిచ్గా మీరు పెళ్లిళ్లకు పేరెంటాలకు వెళ్లేటప్పుడు కట్టుకునే బట్టలు అవి ఉంటాయి కదా, అవి కట్టుకోండి అంటున్నాను. అర్థమైందా? వెళ్ళండి. అమ్మా, గిన్నెలు కడగడం మధ్యలోనే ఆపేశాను. మొత్తం కడిగేశాక వెళ్ళి రెడీ అవుతాను. ఆ పని చేయడానికి ఇక్కడ 2 వ్యక్తులున్నారు. ఆ? అదే మీ రత్నాల్లాంటి సుపుత్రులున్నారు కదా, వాళ్ళు చేస్తారులేండి. మీరు వెళ్ళండి వెళ్ళండి. అయ్యో వద్దమ్మా. అబ్బా ఊరుకోవే, చెప్పింది కదా నువ్వురా, వాళ్ళు తోముకుంటారు. నువ్వురా రా. వెళ్ళండి వెళ్ళండి. హా, అమ్మయ్యా. ఇప్పుడు మీ ఇద్దరిలో గిన్నెలు ఎవరు కడుగుతారు? అరే కడిగేసారా? ఆహా లేదన్నయ్య, నువ్వే కడుగు. నువ్వు కడగరా. లేదన్నయ్య, నువ్వే కడుగు. నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ, నువ్వు అడుగు. నువ్వే కడుగన్నయ్య. ఆపుతారా? చిన్నపిల్లల్లా నువ్వు నువ్వు అని అరుచుకోవడం ఏంటి? సరే, ఆ చెట్టు ఎవరెక్కుతారు? నేను 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 ఎక్కుతా, నాకెక్కొచ్చు. వెళ్ళి వెళ్ళి వెళ్ళిపో. హా, అంటే ఇప్పుడు నేను గిన్నెలు కడగలా? అంతేగా, కడగాలి. ఏ కడగవా? పోనీ ఆ చెట్టు ఎక్కుతావా? లేదు కదా, కూర్చో, కడుగు కడుగు. ఎక్కేవా? నువ్వు స్టార్ట్ చేయి. నేను కడుగుతుంటే నువ్వేం చేస్తావు? హలో, నేను ఈవెంట్ ప్లానర్ని. నేను పనులు మాత్రమే చెప్తాను, అంతే. చేయాల్సింది మీరే. నాకు లోపల చాలా పనులున్నాయి, అవి చూసుకుంటాను. నేను వచ్చేలోపు మొత్తం కడిగేయాలి, నువ్వు మొత్తం కోసేయాలి. ఇది దీని ఓవర్ యాక్షన్. ఏంటో ఇవన్నీ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే రే లక్కీ, రే లక్కీ, రే లక్కీ, రే లక్కీ. సార్, మీరా సార్? నేనేరా. ఈ ఇంట్లో నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరా సార్? లేరు కదరా. నిజంగానే లేరా సార్? రేయ్, రాత్రి తాగింది నువ్వా నేనా? గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది సార్? అదేరా, మనతో పాటు మీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు నీ మీద నీళ్లు కొట్టింది వాడే అనుకున్నావా? అవును సార్, వాడే అనుకున్నాను. సరే, ముందు చెప్పు. ఏం చెప్పాలి సార్? రాత్రి ఎవర్రా నన్ను కొట్టింది? వీడేంట్రా బాబు ఇలా అడిగాడు, ఏదోటి మేనేజ్ చేయాలి. అంటే అది మీ ఆవిడ అనుకుంటాను సార్. నేనే సార్. ఎందుకు కొట్టావరా? నా మీద చెయ్యేశారు. అంటే చీర కట్టుకొని ఉంటే చెయ్యేశారు సార్. ఎందుకు సార్ కొడుతున్నారు? అర్థమైంది సార్, నేను మిమ్మల్ని కొట్టానని మీరు నన్ను కొడుతున్నారు కదా. అసలు నేను ఎందుకు కొట్టానంటే మీరు సార్ కొట్టండి సార్, కొట్టండి సార్, కొట్టండి 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 కొట్టండి. రేయ్ ఆగరా, ఎందుకు అలా కొట్టుకుంటున్నావు? మీరు కొడుతుంటే దవడ వాచిపోతుంది సార్. అది సరే, నన్ను ఎందుకు కొట్టావు? కొట్టకపోతే ఏం చేస్తాను సార్? చేసిందే వేదో పని, మళ్ళీ ఎందుకు కొట్టావు ఎందుకు కొట్టావని అడుగుతున్నారు.
నేనేం చేశానురా? నేను చీర కట్టుకుని వంట చేస్తుంటే నా మీద అఘాయిత్యం చేయబోయారు. ఆ? రేయ్, ఏమంటున్నావురా? నిజం సార్. రేయ్, గట్టిగా అరవకురా, లేదంటే నా పరువు పోతుంది. అయినా నువ్వెందుకు చీర కట్టుకున్నావు? వంటలు పద్ధతిగా రుచిగా ఆడవాళ్లు చేసినట్టు ఉండాలని మీరే అన్నారు కదా సార్. ఆ? చీర కట్టుకోకుండా చేస్తే ఎక్కడ పద్ధతిగా లేదంటారేమని కట్టుకున్నాను. అవునా? ఆ, చచ్చా, నేనేంటి అలా బిహేవ్ చేశాను? మందు అంతగా ఎక్కేసిందా నాకు? చిచి, నా మీద నాకు చిరాగ్గా ఉందిరా. సరే సరే, ఈ విషయం ఎవరితో చెప్పుకో. నేనెందుకు చెప్తాను సార్? చెప్తే మీ పరువుతో పాటు నా పరువు కూడా మూసీ నదిలో మునిగిపోతుంది కదా. సరే, నీ ఫ్రెండ్ ఎక్కడా? ఇక్కడ ఎక్కడో ఉంటాడు సార్. త్వరగా వాడిని వచ్చి టిఫిన్ చేయమను. నాకు ఫ్లైట్ టైం అవుతుంది, నేను త్వరగా వెళ్ళాలి. ఆ, అమ్మయ్యా. హు. రాజు, రే రాజు, రే రాజు. రాజు, ఏంటి వీళ్ళిద్దరు ఎక్కడ కనిపించట్లేదు? కొంపదీసి రాజుగాడ అమ్మాయిని వాళ్ళకి అప్పగించేసి డబ్బు తీసుకెళ్ళిపోయాడా ఏంటి? హ. చెప్పరా. మామ మామ అంటూ మామకి వెన్నుపోటు పొడిచావు కదరా నీచుడా. ఏమైందిరా ఇప్పుడు? ఇంక అవ్వడానికి ఏముంది? నన్నొక్కడిని ఇక్కడ వదిలేసి నువ్వు తనని తీసుకుని వెళ్ళిపోయావు కదా. సరే సరే గాని ముందు 2 కేజీలు చికెన్ తీసుకొని నా కొంపకి తగలడు. అర్థమైందిరా, ఇప్పుడంతా అర్థమైంది. నువ్వు ₹1,00,00,000 గుంజి బోడి కోడి కూర నాకు పెడతావా? రే 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 రే, ₹1,00,00,000 ఆ ఆ అమ్మాయిని తన వాళ్ళకి అప్పగించావు కదరా. చెప్పలేదు. లేదా మరి తనెక్కడుంది? నాతో పాటు నా కొంపలో ఉంది. రే దరిద్రుడా, అక్కడికెందుకు తీసుకెళ్లేవరా? మొన్న సావుగాడు వచ్చినప్పుడు మనతో ఎలా ఆడుకున్నాడు? ఇప్పుడు ఊరుకుంటాడా ఏంటి? 100 ప్రశ్నలు వేసి మన బండారం మొత్తం బయటకు లాగేస్తాడ్రా. ఆ అమ్మాయి కూడా చెప్పేస్తుంది. మీ నాన్న మన లేదో ఒకటి చేసేస్తాడ్రా, కన్ఫర్మ్. రే ఆపరా నీ ఓవర్ యాక్టింగ్. నేను చెప్పేది కాస్త వింటావా? ఇక్కడ తను యాక్టింగ్ ఎరగదీస్తుంది. అమ్మా నాన్నలకు అస్సలు డౌట్ రాదు. నువ్వు ఆ టల్లాస్ గాన్ని వదిలించుకొని త్వరగా వచ్చేసే. సరేరా. రేయ్, మర్చిపోతున్నావా? అస్సలు మర్చిపోను. కొంపకొచ్చే ముందు చికెన్ తీసుకొస్తాను. 2 కేజీలు. 2 కిలోలే తెస్తానురా, ఓకేనా? అయిందా తోవడం? అవుతున్నాయి. వీడంత వినేశాడా ఏంటి? సార్, మీరెప్పుడొచ్చారు? ఎప్పుడొస్తే ఏంటి గాని కొంప చికెన్ అంటున్నావేంటి? మా ఫ్రెండ్ పార్టీ. అంతేనా, ఇంకేమైనా ఉందా? అబ్బే, ఇంకే ఉంటుంది సార్. మేమన్నా దొంగతనాలు కిడ్నాప్లు చేస్తామా ఏంటి? ఏమో, నాకు డౌట్ గానే ఉంది. సర్లే, నా కొంప మాత్రం జాగ్రత్త. నేను వెళుతున్నాను. టిఫిన్? వాడు చేసే వరకు నా ఫ్లైట్ గాల్లోకి ఎగిరిపోతుంది. అందుకే ఫ్లైట్ రీచ్ అవ్వడం కోసం టిఫిన్ బయట తిందామని ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ సార్. ఏడ్చేవలే గాని రూమ్ లో లగేజ్ ఉంది, తీసుకురా. మీరు పదండి సార్, తీసుకొస్తాను. వెంకీ, వెంకీ, రే వెంకటేశ్వర్లు. ఇక్కడ రే వెంకీ అనమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? రే పైకి ఎందుకు ఎక్కావురా? ఆ అమ్మాయి ఆ అమ్మాయి వదిలేస్తే రాత్రే కదరా ఇంకో అమ్మాయిని చూసుకుంటాను అన్నావు. ప్రేమకు అర్థమేంటో చెప్తాను అని. నిన్ను మోసం చేసిన అమ్మాయికి నీ వాల్యూ తెలిసేలా చేస్తాను అని చాలా చెప్పావు కదరా. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? సరే ముందు కింద దిగు. ఆహా. దిగమంటే దిగవేంట్రా? నీకేమన్నా పోయికలు వచ్చిందా ఏంటి? కుంపదీసి ఆత్మహత్య యత్నమా? ఆంటీ, అంకుల్. ఏయ్, ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నేనేం చావడానికి ఎక్కలేదు. చావడానికి ఎక్కలేదా? మరెందుకెక్కావ్? ఈ రోజు మా అమ్మ నాన్నల పెళ్లి రోజు. పందిరేసి ఫంక్షన్ చేద్దామని ఈ కొమ్మల్ని కొట్టడానికి ఎక్కాను. మరి దిగమంటే దిగును అన్నట్టు ఊరికే ఇలా ఇలా ఎందుకన్నావు? కోతుల చెట్టు మీదనే ఉంటావా? దిగు.
అదే కదా ప్రాబ్లం. ఏంటి? నాకు చెట్లు ఎక్కడం వచ్చు గాని దిగడం రాదు. ఈ ముక్క నేను చెట్టు ఎక్కమన్నప్పుడే చెప్పాలి కదా. అక్క నువ్వేంటి ఇక్కడున్నావు? ఈవెంట్ ప్లానర్లే. హే, నువ్వేంటి ఇలా వచ్చావు? నా ఫ్రెండ్. చెట్టు దిగడం రాదని ముందే ఎందుకు చెప్పలేదు? వాడికి మొహమాటం అక్క, అన్ని మనసులోనే దాచుకుంటాడు. అయితే ఊపిరి తీసుకుని మొహమాటమని వదిలేయకుండా అలాగే ఉండిపోతావా? అలా చేస్తే ప్రాణం పోతుందిగా. అందుకే రాని పని రాదు అని చెప్పాలి. మీ అన్నయ్యని చూసావా? చెట్టెక్కడం రాదు అని కూర్చొని అంట్లు తోమేశాడు. ఇదిగో ఇలా మొహమాట పడితే ప్రాణాలు పోతాయి. ఇక్కడ నిజంగానే ప్రాణాలు పోయేలా ఉన్నాయి. రే అన్నయ్య, అలా సినిమా చూసినట్టు చూస్తావేంట్రా? నన్ను కిందకి దించురా. నీకు నీ తమ్ముడు ఉండడు. రే, అరికాళ్లకు చేతులకు చెమట్లు పట్టాయిరా. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలరా? నీకు దండం పెడతాన్రా, నన్ను కిందికి దింపేయి. ఓకేరా, దండం పెట్టు ఒకసారి. రే తృష్టుడా. సరే సరే, ఆగు, ఒక్క నిమిషం ఉండు. ఇది పట్టుకో, పట్టుకో, వెళ్ళు. రే, దూకేరా. ఆ? లేదన్నయ్య, నేను దూకను. దిగడానికే నాకు భయం. నేను ఎలా దూకను? రే, గట్టిగానే పట్టుకున్నావురా, నువ్వేం భయపడకు, త్వరగా దూకేసే. అసలు ఇదెలా సరిపోతుంది? అయినా తనంత ఫోర్స్ గా దూకితే మనం హ్యాండిల్ చేయలేం. నిజమే, అప్పుడు 0 బడ్జెట్ లో పోతాడాడు. మా అమ్మ నాన్న పెళ్లి రోజు సెలబ్రేట్ చేయడం కాదు, వీడి చావు సెలబ్రేట్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య, ఏ ఊరికే రా, నువ్వు దూకేసే, రా దూకే. దూకు. నాకు భయం అన్నయ్య. రే వెంకటేశ్వర్లు దిగు. థ్యాంక్సే. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. మా అన్నయ్య ఉన్నాడు ఎందుకు? అసలు వాడు అన్నయ్యే కాదు. ఇక నుంచి వాడు నా శత్రువు. చాలు చాలులే, ఈ బిల్డప్లని కాదు గాని దిగు. అమ్మయ్యా, బతికిపోయాను. కొంచెం ఉంటే చచ్చిపోయేవాణ్ణి. నువ్వెందుకొచ్చావో గాని నా ప్రాణాలు కాపాడడానికే వచ్చినట్టుంది. ఇప్పటికైనా ఆ మొహమాటం వదిలేసే, ఓకేనా? హ్మ్. ఒకసారి నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. సరే నేను వెళ్తున్నాను. ఏయ్, ఎక్కడికెళ్ళేది? ఫంక్షన్ చేస్తున్నావు, నువ్వు కూడా ఉండాలి. రే, తనెందుకురా? నువ్వు ఉండనయ్యా. ఫంక్షన్ ఉందని నిన్న రాత్రి చెప్పావా? లేదు కదా. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను కాబట్టి చెప్తున్నావు, లేదంటే పిలిచేబడివే కాదుగా. అందుకే నేనుండను, వెళ్ళిపోతాను. వెళ్ళెళ్ళు, వెళ్ళమ్మా. అనే నువ్వు ఉండనయ్యా. అది కాదు, ఫంక్షన్ చేస్తున్నామన్న విషయం ఇందాకే వీళ్ళొచ్చి చెప్పే వరకు నాకే కాదు, మా అమ్మ నాన్నలకు కూడా తెలీదు. కావాలంటే తను అడుగు. అవును సిస్టర్, మేం చెప్పే వరకు వాళ్ళకి తెలీదు. నువ్వు కూడా ఉండిపోవచ్చు కదా. సరే అక్క, ఉంటాను. చచ్చావురా బాబు. అయినా నేనెందుకు టెన్షన్ పడాలి? కిడ్నాప్ అయిన అమ్మాయే కిడ్నాప్ అయ్యానని చెప్పుకోదు. అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి? నువ్వు ఆలోచించడం అయిపోతే పందిరి వెయ్యాలి. వెళ్దామా? అలా తలాడిస్తే పనులైపోవు. పనులు చేస్తేనే అయిపోతాయి. ఆ కొమ్మలు పట్టుకుని రండి. అనయ్య, ఈ పట్టు. నువ్వు పట్టుకొచ్చే. అనయ్య, త్వరగా తీసుకురారా, పళ్ళున్నాయి లోపల. సరే పట్టు. ఇదే మా పొట్ట నింపే కిచెన్. ఓకే, ఏ వస్తువులు ఎక్కడున్నాయో ఏంటో చెప్పేసి. ఏవి ఎక్కడ అంటే పర్లేదు చెప్పండి. అసలు మా అన్నయ్యకి ఏవెక్కడున్నాయో తెలిస్తే కదా చెప్పడానికి. తెలియకపోవడం ఏంటి? వండింది తినడం తప్ప ఎప్పుడైనా కిచెన్లోకి వస్తేనే కదా. ఇదే ఫస్ట్ టైం రావడం. రేయ్, నీకు మాత్రం ఏదో పెద్ద తెలిసినట్టు ఏదో ఫోజులు కొట్టకు. హలో, ప్రతిరోజు అమ్మకి కిచెన్లో సాయం చేసేది నేనే, అది మర్చిపోకు. అయితే నీకేవెక్కడున్నాయో తెలుసా? ఆ, చెప్పరా, ఏవెక్కడున్నాయో నువ్వు చెప్పు. ఇదిగో చెప్పరా, చెప్పు. చెప్తాను. ఇదిగో
ఇది పప్పు, మ్. ఇది పసుపు, కారం, మసాలా, ఉప్పు, నూనె, పోపుల గింజలు, ఇది టీ పౌడర్. ఇవే మా కిచెన్ లో ఉన్నవి. నీ ఇంట్లో ఉన్నవి కూడా ఇవే. ఇగో వీటితో ఏం చేస్తావమ్మా? నార్మల్ గా మనం పిలిస్తే ఎంతమంది వస్తారు? ఓ 50 నుంచి 100 మంది రావచ్చు. అంత లేదు, 20 కంటే ఎక్కువేం రారు. 20 మందేనా? సరే, ఎంతమంది వచ్చినా అందరికీ సరిపోయేలా వీటితోనే వంట చేద్దాం. ఏంటి వీటితోనా? అవును, వీటితో వంట చేస్తే నాకే సరిపోదు, ఇంకా అందరికీ వడ్డిస్తుందంట. మా పరువు తీయడానికి కాకపోతే. తన మాటలకేం గాని నువ్వు చెప్పక్క ఏం చేస్తావ్? వీటన్నిటినీ కలిపి కిచిడి చేసేద్దాం. కిచిడీనా? ఆ సేమ్యాతో స్వీట్ చేసేద్దాం. ఆ అవును వెంకీ, చింతపండు లేదేంటి? ఓహో సారీ, మర్చిపోయాను, తీస్తా. చింతపండు. దీంతో చారు చేద్దాం. ఓ అన్నీ ఓకే గాని మరి చికెన్ ఉంది కదా, నేను 2 కేజీలే చెప్పాను. డైరెక్ట్ గా వడ్డిస్తే ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి కప్పుల్లో వేసిద్దాం. మీ పేరుకి